కాలింగ్ బెల్ కొట్టి ఇళ్లలోకి చొరబడ్డాడు దొంగ. కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ తీయగానే మెడలోని బంగారు గొలుసులను తెంపుకొని మాయం చేస్తున్నారు. ఇలాంటి ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా అర్ధరాత్రి వరుసగా 4 ఇళ్లలో ఇలాంటి చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో దొంగల భయంతో హడలెత్తిపోతున్నారు స్థానికులు. ముఖ్యంగా ఇళ్లలో ఉన్న సేఫ్టీ లేదంటూ జనాలు ఫీల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం కొన్ని దృశ్యాలు చూద్దాం. దానికి సంబంధించి నార్సింగి పోలీస్ స్టేషన్లో పరిధిలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలేవి. కాలింగ్ బెల్ కొట్టాడు. కాలింగ్ బెల్ కొట్టగానే ఇంట్లో వ్యక్తి డోర్ తీయగానే ఏకంగా మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ చేశారు. సీసీ కెమెరాలో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నార్సింగి పిఎస్ పరిధిలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న 4 ఇళ్లలో దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటన మరొక ముందే సన్ సిటీలో మరొక చోరీ జరిగింది. ఇంట్లో తలుపులు వేసుకున్న మహిళ మెడలోంచి దుండగుడు పుస్తెలతాడు లాక్కెళ్ళిపోతున్న దృశ్యాలవి. కాలింగ్ బెల్ కొట్టాడు. తొలుత కాలింగ్ బెల్ కొట్టగానే మహిళ డోర్ తీయగానే వెంటనే మెడలోంచి పుస్తెలతాడును లాక్కొని వెళ్తున్న దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన కలకలం రేపుతుంది. సన్ సిటీలో జరిగింది ఘటన. ఒక్కసారి మనం చూడొచ్చు. కాలింగ్ బెల్ కొట్టగానే ఆ మహిళ డోర్ తీసింది. వెంటనే లోపలికి వెళ్ళి ఆ మహిళ మెడలోంచి పుస్తెలతాడు లాక్కొని వెళ్తున్న దృశ్యాలవి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం ఈ ఘటన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, నార్సింగి పిఎస్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. కాలింగ్ బెల్ కొట్టగానే మహిళ డోర్ తీసింది. వెంటనే ఆ వ్యక్తి ఆమె మెడలోంచి పుస్తెలతాడు చోరీ చేసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వెంటనే ఆమె అలర్ట్ అయ్యి ఎదురింటి వారి డోర్ కూడా కొడుతుంది. తన పుస్తెలతాడు తీసుకెళ్లాడనే అంశానికి సంబంధించి ఆమె ఎదురింటి వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ఏం జరిగింది ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? నార్సింగి పిఎస్ పరిధిలో వరుస దొంగతనాలతో ప్రజలైతే భయాందోళనకు గురవుతా ఉన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్నటువంటి 4 ఇళ్లలో దొంగతనం జరిగిన విషయం మనకు తెలిసిందే. ఆ ఘటన మరొక ముందే సన్ సిటీలో మరొక చోరీ కూడా జరిగింది. ఇంట్లో తలుపులు వేసుకుని ఉన్నటువంటి మహిళ మెడలో నుంచి ఒక దుండగుడు తన తాలిబొట్టును కూడా లాక్కెళ్ళిపోయాడు. పుస్తెలతాడును కూడా సన్ సిటీలోని విజయ అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తులో మల్లికార్జున్ తన భార్య మంజుల పిల్లలతో కలిసి కూడా ఉంటున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం దొంగ పక్క బిల్డింగ్ లో నుంచి విజయ అపార్ట్మెంట్ లోకి ప్రవేశించాడు. ఆపై మల్లికార్జున్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కగా తలుపులు తెరిచినటువంటి మల్లికార్జున్ భార్య మంజుల మెడలో నుంచి సుమారు 4 తులాలుగా అంచనా వేస్తున్నటువంటి పుస్తెలతాడు తాలిబొట్టు ఏదైతే ఉందో అది రెప్ప పాటులో లాక్కెళ్ళిపోయాడు దుండగుడు. సో దుండగుడు ముఖానికి మాస్క్ ధరించి ఉన్నాడని చెప్పి కూడా బాధితురాలు అయితే తెలిపింది. ఆమె ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కూడా రంగంలోకి దిగి స్థానికంగా ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తా ఉన్నారు. సో త్వరలోనే చైన్ స్నాచర్ ను పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే తెలిపారు. ఒక ప్రత్యేక పోలీస్ టీం ను కూడా ఏర్పాటు చేసి నిఘాను పెంచుతున్నట్టుగా కూడా వివరించారు పోలీసులు. అయితే ఆ ఘటన జరగగానే సదరు మహిళ తన మెడలో నుంచి తాలిబొట్టును లాక్కొని వెళ్లిపోయేటువంటి క్రమంలోనే దుండగుడిని చేసే ప్రయత్నం చేసింది. అలాగే తమ ఎదురు ఫ్లాట్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలుపును కూడా కొట్టి వాళ్ళని కూడా బయటికి రమ్మని చెప్పి పిలిచింది. సో ఈ లోపు వీళ్ళు కిందికి వెళ్లిపోయే లోపే ఆ దుండగుడు ఎవరైతే ఉన్నారో అతడు ఆ పుస్తెలతాడు తాలిబొట్టు ఏదైతే ఉందో దాన్ని తీసుకొని హుటాహుటిన బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అతడి కోసం పోలీసులు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి కూడా నిఘా పెంచుతున్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం వల్ల సిటీలోని ప్రజలైతే తీవ్ర భయాందోళనకైతే గురవుతా ఉన్నారు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో నార్సింగి పిఎస్ పరిధిలో జరిగింది. సన్ సిటీలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి కాలింగ్ బెల్ కొట్టాడు. వెంటనే మహిళ డోర్ తీయగానే మహిళ మెడలోంచి పుస్తెలతాడు లాక్కొని వెళ్తున్న దృశ్యాలవి. ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.